విశాఖలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సాగర తీరంలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర మత్స్య కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోరుతూ పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధి బోసన్న మాట్లాడుతూ హుదూద్ తుఫాను వచ్చి 45 రోజులు పూర్తవుతున్న సాంప్రదాయ మత్స్యకారులకు ఎటువంటి సహాయం అందలేదు. తక్షణమే నష్టం జరిగిన మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తీర ప్రాంతాల్లో ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారుల సమస్యలపై చర్చించుకున్నట్టుకు ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 21వ తేదీన వివిధ రూపాల్లో అంటే సమావేశాలు, ర్యాలీలు జరుగుతాయి. దీంట్లో మత్స్యకారులు ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే మత్స్య సంపదపై ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి, మత్స్య సంపదను ఏ విధంగా రక్షించుకోవాలి, దానికి ప్రభుత్వ పరంగా, కమ్యూనిటీ పరంగా, అలాగే స్వచ్ఛంద సంస్థల పరంగా ఎటువంటి చర్యలు తీసుకొని భావి తరాలకు మత్స్య సంపదను సుస్థిరంగా అందించాలి అనే కాన్సెప్ట్తో ప్రపంచవ్యాప్తంగా ఈ మత్స్య పరిశ్రమ దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. ఈ మత్స్యకారుల దినోత్సవం అనేది ఒక్క భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచ గ్లోబలైజేషన్ ప్రకారంగా మిగతా కంట్రీస్లో కూడా ఉన్న మత్స్యకారులు కూడా ఈరోజే ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇది ఆనందంతో చేసుకోవాల్సిన ఒక కార్యక్రమం. ఈరోజు పండగ మత్స్యకారులందరికీ. అయినప్పటికీ కూడా ఈ హుదూద్ తుఫాను మూలంగా చాలా ఆస్తులు నష్టపోయాం, చాలా బాధల్లో ఉన్నాం. అయినా సరే ఈ కార్యక్రమం జరిపించుకోవాలి కాబట్టి